ఓవైపు మాజీ ఎమ్మెల్యే క్యాంప్, మరోవైపు తాజా ఎమ్మెల్సీ గ్రూప్. మొత్తంగా సింగిల్ పార్టీలో డబుల్ పొలిటికల్ గేమ్ కనిపిస్తుంది. విభేదాలు ఉన్నాయో లేవో క్లారిటీ లేదు, వివాదం ముదిరిందో లేదో స్పష్టత లేదు. కానీ షాద్ నగర్ బీఆర్ఎస్లోని రెండు వర్గాల మధ్య మాత్రం కొంత గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దానిపై రెండు వర్గాలకు ఓ క్లారిటీ ఉంది. ఎవరితో ఉండాలి, ఎవరైతే తమకు భరోసాగా ఉంటారన్న దానిపై అనుచరులకు కూడా క్లియర్ పిక్చర్ ఉంది. కానీ ఎటు తేల్చుకోలేకపోతున్నది మాత్రం కట్టర్ బీఆర్ఎస్ కార్యకర్తలే. సీనియర్ నేత అంజయ్తో ఉండాలా లేక ఎమ్మెల్సీ నవీన్ రెడ్డితో నడవాలా అనే దానిపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు. నాయకులు మాత్రం ఎవరికి వారు జనంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు. అయితే పార్టీ కార్యకర్తలే కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఈ విషయంలో అనుచరులు మాత్రం సేఫ్గానే కనిపిస్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీలో ఆ పార్టీ కార్యకర్తలు ఉంటారు, అదే పార్టీలో నాయకులకు అనుచరులు ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడు అనుచరులే కార్యకర్తల్ని డామినేట్ చేస్తూ ఉంటారు. ఇది అన్ని పార్టీలో జరిగేదే. ఒకే పార్టీలో ఉన్నప్పుడు అంతా ఒకటే కదా అనే డౌట్ రావచ్చు. చాలామందికి ఈ విషయంలో క్లారిటీ ఉండొచ్చు. అయినప్పటికీ మరోసారి డిస్కస్ చేద్దాం. అనుచరులు అంటే నాయకుడిని నమ్ముకొని ఉంటారు, వీళ్ళకి పార్టీతో సంబంధం లేదు. అదే కార్యకర్తలు అలా కాదు, పార్టీని, ఆ జెండాని నమ్ముకొని ఉంటారు. లాయల్గా ఉంటూ పార్టీ లైన్లో పనిచేసుకుంటూ వెళ్తారు. పార్టీ ఎవరిని నాయకుడిగా నియమిస్తే, ఎవరికి బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళ డైరెక్షన్లో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ ఉంటారు. అందువల్ల ఇప్పుడు షాద్ నగర్ బీఆర్ఎస్లో నెలకొన్న తాజా పరిణామాలను గమనిస్తే క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్లో ఉన్నది ఆ పార్టీ కార్యకర్తలే. యువతల క్యాంపులో ఉంటే అవతలి గ్రూప్ వాళ్ళు ఏమనుకుంటారోనని కొందరు, అక్కడుంటే ఇక్కడేమనుకుంటారోనని ఇంకొందరు, ఇలా ఎటూ తేల్చుకోలేక అలా సెంటర్లో నిలబడి పొలిటికల్ పిక్చర్ చూసిన కార్యకర్తలు చాలామందే ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఎవరిని నమ్మితే బెటర్, ఎవరితో ఉంటే ఫ్యూచర్ అనే క్వశ్చన్ సహజంగానే తలెత్తుంది. అదే నడుస్తుంది కూడా. నాయకుడితో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలంతా పార్టీని నమ్ముకోవడం బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. అధినాయకత్వం డైరెక్షన్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరినీ కలుపుకుంటూ వెళ్లడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తమం అనే టాక్ వినిపిస్తుంది. టికెట్ ఎవరికి వస్తుందనే విషయం ఇప్పుడు అప్రస్తుతం. అధిష్టానం నిర్ణయం ఏదైనా ఉండని, ఆ సమయానికి ఎవరైనా రాని, కానీ ఈ పరిస్థితుల్లో పార్టీ లైన్లో, పార్టీ డైరెక్షన్లో ఉంటేనే బెటర్ అనే టాక్ కొందరు నికార్సైన గులాబీ కార్యకర్తల్లో వినిపిస్తుంది. రాబోయే రోజుల్లో వీళ్ళ మైండ్ సెట్ ఇలాగే ఉంటుందా, లేక ఇప్పుడున్న నాయకులు కార్యకర్తల మైండ్ని ఏమైనా కొత్తగా సెట్ చేస్తారా అన్నది కూడా ఆసక్తి రేపుతుంది. చూద్దాం. వీటన్నింటికి కాలమే సమాధానం చెప్పాలి.